సో అంటే ఈ పీఆర్పీ అనేది ఇప్పుడు నీకే ఎక్కువ బెనిఫిటబుల్ అవుతుందా? ఇంకా వేరే వేరే పెయిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చా? కరెక్ట్. అసలు మీరు చూసినట్లయితే పీఆర్పీ అనేది మొదలుపెట్టింది మోకాల కోసం కాదు. ఓకే. కరెక్ట్. అయితే ఇప్పుడు ఇది చేసింది ఎక్కువ ఎవరు చేశారు? ఇప్పుడు డెంటల్ ఇంప్లాంట్స్ చేస్తా ఉంటాం. పళ్ళు పాడవుతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది, హీలింగ్ సరిగ్గా ఉండదు. అప్పుడు వీళ్ళు కొంతవరకు ఈ ప్లాస్మాని తీసుకొని అక్కడ ఇంజెక్ట్ చేయటం మూలాన బాగా హీల్ అవుతా ఉంది అనేది తెలుసుకొని మొదలుపెట్టారు. ఓకే. ఆ తర్వాత బాగా వాడింది ఎక్కడ? మనకి ఇది కూడా తెలియక ముందు జుట్టు పెరగటానికి పీఆర్పీలు వాడారు చాలామంది. ఓకే. జుట్టు పెరగటము ఇది మంచిగా వచ్చింది. తర్వాత చాలామంది ఫేస్లో రింకిల్స్ ఇవన్నీ మనకి ముడతలు కనపడకుండా ఉండటం కోసం ఈ ప్లాస్మా థెరపీలని వాడారు. వాటితో పాటుగా బాగా మంచి రిజల్ట్స్ చూసే వాటిల్లో ఇప్పుడు మీరు అన్నవి 2 యంగ్స్టర్స్లో వచ్చేసి 2 ప్రాబ్లమ్స్. ఒకటి మనకి మసిల్ ఇంజురీస్, టెండన్ ఇంజురీస్, లిగమెంట్ ఇంజురీస్ అవుతూ ఉంటాయి. ఆడినప్పుడు పడి ఇంజురీ అయినప్పుడు అది త్వరగా హీల్ అవ్వాలి. ఇప్పుడు ఒక ఐపీఎల్ ఆడే ఆటగాడు ఉన్నాడు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేవాళ్ళు, లేకపోతే పెద్ద స్పోర్ట్స్ మెన్ ఉన్నారు. వాళ్ళు ఒక గాయం అయిన తర్వాత 3 నెలలు నేను మళ్ళీ రాను అని అంటే, లేదా అది హీల్ అయ్యి రీహాబిలిటేషన్ ఎక్సర్సైజులు చేసి 6 నెలల తర్వాత వస్తాను అంటే వాడి ప్లేస్ వేరే వాడు తీసేసుకుంటారు. సో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఏమి చేస్తే త్వరగా రికవర్ అవుతాము అనేది చూడాలి. ఓకే. సో అది చేయటం కోసము ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో దీని రోల్ చాలా పెరిగింది. ఇంతే కాదు, స్టెమ్ సెల్స్ కూడా చాలా పెరిగింది. సో స్పీడప్ చేయడానికి ఇందులో చాలా ట్రీట్మెంట్స్ చేస్తాం. ఇంకా ఇప్పుడు స్టెమ్ సెల్స్ వాడుతూ ఉంటాము, ఇప్పుడు మనం అనుకున్న ప్లాస్మా థెరపీస్ వాడతాము, ఇలా లేజర్స్ వాడుతూ ఉంటాము. ఇందులో లేజర్ వాడితే బయోఫోటో మాడ్యులేషన్ అనేది ఒకటి ఉంటుంది. దానిలో నుంచి త్వరగా లోపల గ్రోత్ రావడానికి ఉపయోగం, హీలింగ్ ఫాస్ట్గా అవడానికి నీడిల్ కూడా పెట్టకుండా చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. అది వాడుతూ ఉంటాము. ఇంకా చాలా రకాల ట్రీట్మెంట్స్ తోటి, ఇంకా ఇప్పుడు ఆక్సిజన్ ఛాంబర్స్ ఉంటాయి, హైపర్బారిక్ థెరపీస్ అంటాము. ఒక సిలిండర్ లోపలికి పేషెంట్ పంపించి ప్రెషర్ పంపిస్తే మన లోపల నుంచి ఆక్సిజన్ దెబ్బ తగిలిన టిష్యూలోకి వెళ్తే హీలింగ్ త్వరగా అవుతూ ఉంటుంది. హైపర్బారిక్ చేంబర్స్ అంటాము. వీటి అన్నిట్లో నుంచి స్పోర్ట్స్ ఇంజరీస్లో చాలా ఫాస్ట్ రికవరీ చేయడానికి వాడుతూ ఉంటాం మనము. ఓకే. అది. సో అంటే ఇప్పుడు ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం కాబట్టి, పీఆర్పీ టెక్నాలజీస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, జనరల్గా న్యాచురల్గా నీ గ్రోత్ స్ట్రెంగ్తెన్ కావాలి అంటే జనరల్గా ప్రతి ఒక్కరు చేయాల్సిన మినిమం అడ్వైజెస్ అంటే ఏం చేస్తారు? ఈ ట్రీట్మెంట్స్ అన్నీ ఒక ఎత్తు, కానీ వీటితో పాటుగా పేషెంట్కి ముందు అసలు ఇది రాకుండా చూసుకునేవి ఏమిటో చెప్పుకోవాలి. ఓకే. రాకుండా అంటే చాలా మటుకు జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. అంటే మన వంశపారంపర్యంగా ఎలా ఉన్నామో, ఆ తర్వాత మనం పెరిగేటప్పుడు కొంతమందికి కాళ్ళు కొంచెం వంకరగా ఉంటాయి, వాళ్ళకి త్వరగా ఆర్థరైటిస్లు వచ్చేస్తాయి. కొంతమంది బరువు ఎక్కువ ఉంటారు, సో అది ఒకటి కంట్రోల్ చేసుకోవాలి. డైలీ రొటీన్, మంచి ఎక్సర్సైజ్, ఇవన్నీ కూడా బాగా చేసుకుంటే జాయింట్ హెల్త్ మంచి కాపాడబడుతుంది. వీటికి పైన మంచి న్యూట్రిషన్, బ్యాలెన్స్డ్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్ స్టైల్లో అదే మిస్సింగ్ అవుతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటి, దానిపైన మనం తినే డయట్, జంక్ ఫుడ్ బాగా ఎక్కువ తింటున్నాము. తర్వాత ఇవాళ రేపట్లో బాగా కార్బోహైడ్రేట్స్, షుగర్స్, ఫిజీ డ్రింక్స్, దాదాపు అన్ని ఫిజీ డ్రింక్స్ మనం తాగే వాటన్నిటిలో కూడా బోన్ని లీచ్ చేసేసే కెమికల్స్ ఉంటాయి. అందులో ఫాస్ఫారిక్ యాసిడ్ లాంటి కెమికల్స్ ఉంటాయి. అందులో అవి ఏం చేస్తాయి, మన బోన్లో ఉండే కాల్షియంని బయటికి లాగేస్తాయి, దాని ద్వారా బోన్స్ మెత్తబడిపోతాయి. సో అది వాడకూడదు, వీలైనంత వరకు తక్కువ వాడండి అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఇలాంటి జాగ్రత్తలన్నీ మనం తీసుకొని రెగ్యులర్ లైఫ్ స్టైల్, మంచి రొటీన్, కాస్త ఎక్సర్సైజ్, యోగా లాంటివి బాగా చేసుకుంటే జాయింట్ మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, స్ట్రెంగ్త్ మెయింటైన్ అవుతుంది. మంచి కార్డియో, రన్నింగ్, స్విమ్మింగ్ లాంటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే ప్రొలాంగ్డ్ యాక్టివిటీ, జాయింట్కి లైఫ్ బాగా పెరుగుతుంది, స్ట్రెంథనింగ్ అవుతుంది, న్యాచురల్గానే పెరుగుతుంది, స్టామినా పెరుగుతుంది. ఇవన్నీ చేస్తే, ఇవన్నీ కూడా మనం కలిపి చేసుకుంటే ప్రివెన్షన్ జరుగుతుంది. సరే వచ్చింది అని అనుకుంటే దీన్ని ఎలా చేయాలి? ఇప్పుడు మనం అనుకున్నట్లు వీలైనంత వరకు న్యాచురల్ పద్ధతుల్లో ప్లాస్మా థెరపీస్, స్టెమ్ సెల్ థెరపీస్, నర్వ్ అబ్లేషన్స్, రకరకాల ట్రీట్మెంట్స్, లేజర్స్, వీటి ద్వారా వీటిని మళ్ళీ రికవర్ చేసుకునే పరిస్థితి, ఉన్నదాన్ని కాపాడుకుందాం వీలైనంత వరకు. ఇది కూడా అయిపోయిన తర్వాత దీన్ని సస్టైన్ చేయాలి. అంటే ఎట్లాగా, మనకి ఏదైతే ట్రీట్మెంట్ మనం తీసుకున్నామో దీని మ్యాక్సిమం బెనిఫిట్ మనం పొందాలి అని అంటే, ఇప్పుడు దీని తర్వాత కొంత పెయిన్ కిల్లర్స్, మామూలుగా అన్ని పెయిన్ కిల్లర్స్ వాడకూడదు.
కరెక్ట్. ఓకే, దీనికి కొన్ని స్పెసిఫిక్ మెడిసిన్స్ ఉంటాయి, కొన్ని స్పెసిఫిక్ న్యూట్రియంట్స్ వాడతాము. మనం వాడే ఆహారంలో కొన్ని పోషకాహార లోపాలు ఉంటాయి, వాటిని కరెక్ట్ చేసుకోవటానికి వాడతాము. కొన్ని హీలింగ్కి రీజనరేషన్కి కావాల్సిన కొన్ని స్పెసిఫిక్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఆ సప్లిమెంట్స్ తీసుకుంటాము. వీటితో పాటుగా మనం మంచిగా ఎక్సర్సైజెస్ అవి చేస్తాము. ఎక్సర్సైజెస్ వాళ్ళని పేషెంట్ని గైడ్ చేస్తాము, స్టెప్ వైజ్ వాళ్ళని గైడ్ చేస్తాం మనం. స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఒక ఇనీషియల్ స్టేజ్లో ఏం చేయాలి, అది ఫస్ట్ 10 days 15 daysలో, ఆ తర్వాత స్టేజ్లో ఏం చేయాలి, ఆ తర్వాత స్టేజ్లో మనము ఎలా స్టామినా బిల్డప్ చేసుకోవాలి, నార్మల్ యాక్టివిటీ లెవెల్కి వెళ్ళాలి. ఇలా స్టెప్ బై స్టెప్ మనం బిల్డప్ చేసుకుంటే దీని చేసిన ట్రీట్మెంట్కి కానీ పేషెంట్ జాయింట్కి కానీ మంచి లైఫ్ పెరుగుతుంది. అండ్ దాని ద్వారా ఆపరేషన్ని మనము స్కిప్ చేసుకోవచ్చు, skip చేసుకోవచ్చు, డిలే చేసుకోవచ్చు. కరెక్ట్.